अलवाल पुलिस ने मुखफिल मकानात में चोरी करने वाले एक गिरोह को हिरासत में लेकर मसरूखा तिलाई व नखरवी जेवरात व दीगर अशिया बरामद कर ली हैं। तफसीलात के मुताबिक विजय कुमार, कृष्णा वंशी, सतीश तेजा और श्रवण पर मुश्तमिल टोली शराब की आदी थी और मुखफिल मकानात को अपना निशाना बनाकर चोरी की वारदातें अंजाम दिया करती थी। पेट बशीराबाद एसीपी के रामुलू ने मीडिया को बताया कि मुलजिमीन ने किराए पर एक कार हासिल की थी और वो मुख्तलिफ इलाकों में मुखफिल मकानात में चोरी किया करते थे। मुतासिरीन की शिकायत पर पुलिस ने आदि सारिकीन की इस टोली को हिरासत में लेकर 32 तोले तिलाई जेवरात, 4 किलो चांदी के जेवरात और एक लैपटॉप बरामद करते हुए उन्हें रिमांड पर भेज दिया है। మా దగ్గర 18th నాడు చిన్న దొంగతనం జరిగింది. 18 to 24 రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఉదయం వచ్చేసి మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి బేస్ చేసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్రైమ్ టీము సీన్కి వెళ్ళారు. సీన్ అబ్జర్వేషన్ చేశారు. అది దొంగతనం జరిగిందని తెలిసింది. దానికి సంబంధించి సంబంధిత కొన్ని టీమ్స్ ఉంటాయి, క్రూజ్ టీము లాంటివి తీసుకుని వచ్చేసి అన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి వీళ్ళు 18th నాడైన దాన్ని దృష్టి పెట్టుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ఈ టీం మీద ఒక 3 టీంలు తయారు చేసేసి వాళ్ళ గైడ్లైన్స్లో 3 టీములుగా విడిపోయి ఏరియాలో చెక్ చేయడం జరిగింది. దీనికి మాకు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్గా మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా 21వ తారీఖున నిన్న సాయంత్రం 5 గంటలకి నిందితులను మన మచ్చబల్లారం ఏరియాలో సస్పిషియస్గా తిరుగుతూ ఉంటాయి. మన వాళ్ళ కారు ఆపేసి గుర్తించేసి ఆ కారును ఆపేసి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు తడబడుతూ సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని ఆపేసి లోపల సెర్చ్ చేస్తే ఒక ఆర్నమెంట్స్ దొరికినాయి. కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ దొరకడం వల్ల వాటి గురించి అడిగితే వాళ్ళు తడబడుతూ సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేయగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. అయితే అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే పంచుల సమక్షంలో వాళ్ళని కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకొని మిగతా ఏమేమి చేశారని చెప్పగా వాళ్ళు మిగతా దీనికంటే ముందు మొత్తం దీంతో పాటుగా 5 కేసులు చేశారు. ఒకటి 2 ఏరియాలో జరిగినాయి. ఇంకా 2 జవహర్ నగర్ ఏరియాలో 2 కేసులు, ఇంకోటి చెల్లపల్ల ఏరియాలో 1 కేసు జరిగింది. అయితే మనకు దొరికిన 3 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కేసుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు 3 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే చెల్లపల్లిలో చేసిన నేరంలో ఇంకొక నేరస్తుడు మరియు జవహర్ నగర్ ఏరియాలో చేసిన దాంట్లో ఇంకో నేరస్తు 2 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. మనకు 3 దొరికారు. అయితే వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము రిమైనింగ్ ఏదైతే స్టోలెన్ ప్రాపర్టీ ఉందో దాని కొరకు ఎక్కడుందని చెప్పేసి అనగా మా వెంబడి వస్తే చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము వాళ్ళు చెప్పిన దారిలో వాళ్ళు చాలా సాకచక్యంగా ఇది పట్టుకోవడం జరిగింది. వితిన్ 5 days ఇప్పుడు కాదు 3 daysలో దీన్ని తేలించారు. దీనికి మాకు సంబంధించి వీళ్ళు కాకుండా చాలా అనుభవమైన క్రైమ్ టీమ్ ఒకటి ఉంది మా దగ్గర. దీంట్లో రాహుల్ దేవ్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ గారు, క్రైమ్ సిబ్బంది విద్యాకర్ రావు గారు, గౌస్వాస గారు, రమాకాంత్ గారు, రాజశేఖర్ గారు, సుధాకర్ గారు ఈ 10 నేరస్తులు చాకచక్యంగా పట్టుకోవడానికి చాలా సహకరించారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళకు రివార్డు కూడా మేము రికమెండ్ చేస్తాం. దీనికి సంబంధించి ఇవాళ నిన్న తీసుకుని వచ్చేసి ఇవాళ అరెస్ట్ చేశాం. Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, senior experienced orthopedic surgeon, bone fracture, joint replacement, hip replacement और spine surgery कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल,
जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स। अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।